అందరికీ నమస్కారం అండి. గౌరవ చైర్పర్సన్ గారికి గత 3 నెలల నుంచి కూడా అవునమ్మా, అదే నీకు చెప్పాను కదమ్మా. తెప్పించిస్తాను ఒక లెటర్ తయారు చేసి మీరు పర్సనల్ గా పరిస్థితి కోర్టుకి సంబంధించిన ఉన్న కౌన్సిలర్లందరూ కూడా సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే అదే పెట్రోల్ లేదు సెక్షన్ లేదు ఆల్టర్నేట్ గా మనం కాంట్రాక్ట్ కానీ రాజమండ్రి సంతకం పెట్టుకున్నాయి మనం ప్రపోజల్ కౌన్సిల్ తీసుకొచ్చింది లేదు. ఈ రెండింటిలో కౌన్సిల్ ఇక్కడ జరుగుతున్న విషయాలంతా నెక్స్ట్ ఉన్నతాధికారి ఈఈ గారిని రిక్వెస్ట్ చేసి ఈఎన్సీ గారికి తెలియజేసి ఈఈ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని నడుపుకుంటూ జరుపుతున్నాం. ఈఈ గారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగం సంబంధించి ఉన్నతాధికారికి తెలియజేయడం జరిగింది, ఎస్సీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇదే డిఈ గారి ఎస్సీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్సీ గారి నుంచి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ రాకుండా ఈఈ గారితో మూవ్ చేసుకోమన్నారు. ఈఈ గారితో మూవ్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ తెలుసు. ఇన్ఛార్జ్ చేశారు, నడిచింది ఓకే. నేను జాయిన్ అయ్యాను, ఓటు ఇచ్చింది, నేను జాయిన్ అయ్యాను. ఓటు ఏమొచ్చింది, నువ్వు కంటిన్యూ అవ్వ సీట్లో ఇచ్చింది. నన్ను పక్కన పెట్టి ఏ కథ నడిపేసుకుంటుంటే ఏంటిది సమాధానం చెప్తారు. నేను ఇస్తానండి, నేను మళ్ళా కరెస్పాండింగ్ చేసి ఇస్తాను. ఎప్పుడు ఎన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు ఇస్తారు చెప్తాను, రికార్డ్ చేసుకుంటారండి. 15,000 పడుతుందమ్మా, ఇస్తాను. అంశాల వరకు ఫస్ట్ ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన అంశాల వరకు డిఈగా ఆమోదంతో ఉన్న అంశాలు కమిషనర్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం ఉన్నతాధికారులు లేఖ తీసుకుని ఈ నెల 5వ తారీఖు లోపల తీసుకుని వచ్చి గౌరవ సభ్యులకు ఇచ్చిన తదుపరి మాత్రమే ఆమోదించడం తీర్మానించడమైంది. అలా ఈ రాటిఫికేషన్ ఏంటి అంటే కౌన్సిల్ మీటింగ్ ఆపితే లెక్క ఏంటి, నేను రాటిఫికేషన్ చేస్తాం అని ఒక రాటిఫికేట్ చేశారంటే ఆ కౌన్సిల్ మెంబర్ని అవమానం చేశారు కదా. ఎమర్జెన్సీ ఏముంది అక్కడ, ఏ వర్క్కి ఇవ్వాలి, ఏ బిల్లుకి ఇవ్వాలి, పేమెంట్ ఏమరు అది రాటిఫికేషన్ చేయొచ్చు. టెండర్ అయితే ఓటు కూడా రాటిఫికేషన్. గౌరవ కౌన్సిల్స్ ప్రజాప్రతినిధులుగా నెగ్గిన తర్వాత కౌన్సిల్ ఆమోదం ముద్ర చేసిందేనే అది అక్కడ జరగాలి. అలాంటిది కౌన్సిల్ ఆమోదం లేకుండా రాటిఫై చేయడం అంటే కౌన్సిల్ అవమానం జరగాలి. ఎమర్జెన్సీ వచ్చినప్ప కమిషనర్ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్ప అది బడ్జెట్ ఉంది.